కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా దీవించిన గాక. ఆమేన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం, చదువుకుందాం. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇది మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ఎన్నోసార్లు ఎంతోమంది దైవ సేవకులు వీటిని వివరించగా మనం విన్నటువంటి వారమే కదా. సర్వాంగ కవచం గురించి, ఈ యొక్క అంశాల గురించి మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. అయినా ఈ ఉదయకాల సమయం కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక మాట. పౌలు ఈ ఎఫెసీ సంఘానికి ఎన్నో విషయాలను వ్రాస్తూ పడిపోయి వెనుక తిరిగి, లేకపోతే స్థిరత్వములో లేనటువంటి సంఘమును, లేకపోతే క్రీస్తు స్వారూప్యములో లేనటువంటి సంఘాన్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మలచడానికి పౌలు ఎన్నోసార్లు ప్రతి పత్రికలో కూడా ఆ మాట ప్రస్తావిస్తూ క్రీస్తు స్వారూప్యంలోనికి మీరు రావాలని, పరిపూర్ణులు కావాలని మాట ఎన్నోసార్లు మనం వింటాం, చూస్తాం ఆ లేఖన భాగాలలో. ఎఫెసీ సంఘానికి కూడా అదే వ్రాస్తూ క్రీస్తు స్వారూప్యం రావాలని, మనం ఒక రూపాంతర అనుభవంలోనికి నడిపించబడాలని ఈ ఎఫెసీ సంఘానికి ఎన్నో మాటలు రాశాడు. పడిపోయినటువంటి వారిని లేవనెత్తాడు, దేవుని అంతస్తులోనికి, లేకపోతే దేవుని యొక్క స్వారూప్యంలోనికి మలచడానికి ఇష్టపడ్డాడు. అదేవిధంగా ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటను ఇస్తూ ఒక యుద్ధ రంగములో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఆ యుద్ధ రంగము అనంటే అపవాదితో పోరాడటానికి, ఒక పోరాటం, ఒక యుద్ధము చేయటానికి ఇక్కడ సంఘాన్ని, లేకపోతే సార్వత్రిక సంఘాన్ని, లేకపోతే క్రైస్తవులమైనటువంటి మనల్ని అందరినీ కూడా నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండండి అని అంటాడు. ఫైనల్లీ తుదకు చివరిగా చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని అంటాడు. బలవంతులై ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఏదో మనల్ని బలహీనపరిచే ఆ పరిస్థితులు రాబోతున్నాయి, ఏదో మన మీదికి రాబోతుంది, ఏదో మన మీద దాడి చేయబోతుంది. కాబట్టి మనం బలవంతులంగా ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈ బలవంతులై ఉండండి అనేటటువంటి అంశము మనము గడిచిన వారాలలో కొద్దిగా ధ్యానం చేశాం కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము ధ్యానం చేసినప్పుడు బలవంతులై ఉండండి అనే మాటను మనము ధ్యానం చేశాం. అప్పుడు 4 విషయాలను మీకు జ్ఞాపకం చేశాను. ఎవరికైనా గుర్తుకున్నాయా? 4 విషయాలను నేను జ్ఞాపకం చేశాను. బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతులై ఉండండి అని అంటున్నాడు అనంటే, శక్తికి మించినటువంటి ప్రయాణం మనకు ఉన్నది కాబట్టి బలవంతులై ఉండండి అని పౌలు భక్తుడు చెప్పాడు. అదేవిధంగా పాపముతో పోరాడుటకు బలవంతులమై ఉండాలి అని చెప్పాడు. అదేవిధంగా శరీరముతో, శరీర ఆశలతో పోరాడుటకు మనం బలవంతులమై ఉండాలి. అదేవిధంగా అపవాదితో పోరాడుటకు బలవంతులై ఉండండి అనేటటువంటి 4 విషయాలను గడిచిన వారాలలో మీకు నేను జ్ఞాపకం చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కూడా ఈ ఉదయకాల సమయంలో మరికొన్ని ఒక 3 విషయాలను మనము ఏ విధంగా బలం తెచ్చుకోగలం, ఏ విధంగా బలవంతులం కాగలం అనేటటువంటి విషయాలను 3ంటిని నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వర్తమానాన్ని నేను ముగిస్తాను. ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని అంటున్నాడు. ఎలా బలవంతులం కాగలుగుతాం? ఎలా బలవంతులం కాగలుగుతాం? ఈ లోకంలో మనం చూసినట్లయితే బోర్నవిటా తాగితే బలం వస్తుందని, బూస్ట్ తాగితే బలం వస్తుందని, హార్లిక్స్ తాగితే బలం వస్తుందని చెప్తా ఉన్నారు కదా. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తా ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు. అవునా? బూస్ట్ సీక్రెటా మన ఎనర్జీకి? ప్రియ దేవుని బిడ్డలారా, శారీరకంగా మనము బలంగా ఉండటానికి ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటాం. నాన్ వెజ్ తీసుకుంటాం, చికెన్, మటన్, ఫిష్, ఎగ్, ఏదేదో చెప్తా ఉంటారు కదా డాక్టర్లు.
మీరు బాగా బలహీనంగా ఉన్నారండి, మీరు మంచిగా బలం తెచ్చుకోవటానికి డ్రై ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, మంచిగా నాన్ వెజ్ తినండి, చికెన్ తినండి, రోజుకు ఒక బాయిల్డ్ ఎగ్ తినండి, మంచిగా ఒక గ్లాసెడ్ మిల్క్ తాగండి. ఇలాగ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు, ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు వైద్యులు, లేకపోతే డైటీషియన్స్ కదా, న్యూట్రిషన్స్ చెప్పేటటువంటి వారు ఎన్నో సలహాలు ఇస్తారు. అది తినాలి, ఇది తినాలి, అది మంచిది, ఇది మంచిది, మంచిగా పౌష్టికంగా ఉండాలి. ఎందుకు? మనం బలంగా ఉండటానికి, మనం ఎదగటానికి కదా. ఎన్నో ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా బలంగా ఉండటానికి, మనము ఆధ్యాత్మికంగా మనము యుద్ధములో పోరాడి జయించటానికి, మనము కూడా బలవంతులమై నిలబడటానికి మనకు కూడా కొన్ని అవసరమై ఉన్నాయి. ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, మనం తీసుకోవాల్సినటువంటివి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అందులో కొన్నిటిని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని అంటున్నాడు. మనముగా స్వతహా మనంగా బలాన్ని తెచ్చుకోలేం మనం కదా. ఆత్మీయంగా మనంగా స్వతహా బలం తెచ్చుకోలేం. ఎలా బలవంతులం అవుతాం అనంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులం అవుతాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలుగుతానని అంటాడు. నన్ను బలపరచువాని అందే, మనల్ని బలపరిస్తేనే, ఆయన శక్తి వస్తేనే, ఆయన బలం ఉంటేనే, ఆయన బలపరిస్తేనే మనం బలవంతులం కాగలుగుతాం. ఆయన శక్తి ఇస్తేనే మనం శక్తివంతులం కాగలుగుతాం. ఆయన బలపరిస్తేనే మనము ఏ కార్యాలైనా అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యంగా మనము సునాయాసంగా జయించగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలము పొందుకోవటానికి ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఏదేదో బూస్టు అవి ఇవి అది మన శరీరానికి, కానీ మన ఆత్మీయంగా మనం బలం తెచ్చుకోవాలి, మనం బలం పొందుకోవాలి అని అంటే అది ప్రభువు శక్తిని బట్టే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టే మనము బలవంతులము కాగలుగుతాము ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు మనల్ని బలవంతులుగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు? ఎందుకు మనల్ని బలవంతులుగా ఉండాలని పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు అని అంటే, ఈ లోకంలో మనము ఎన్నెన్నో ఎదుర్కోవాల్సినటువంటివి ఉన్నాయి. ఎన్నో పుట్టిన బిడ్డ మొదలుకొని ఇక చనిపోతాడు అని చెప్పే ముసలి వారి వరకు కూడా ప్రతి వయస్సులో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ మనము క్రైస్తవులముగా, మనము విశ్వాసులముగా, దేవుని అంగీకరించినటువంటి వారముగా మనం ఎవరమైనా సరే, నువ్వు తెల్లగున్నా, నల్లగున్నా, జింబాడీ అయినా, నువ్వు బక్కగున్నా, ఎలాంటి పర్సనాలిటీ నీకున్నా కూడా మనము ఎదుర్కోవాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. అది చిన్న పిల్లవాడైనా, నడి వయసులో ఉన్నా, యవ్వన వయసులో దృఢంగా మంచిగా జింబాడీ కలిగి ఉన్నా, ఇక చచ్చిపోతాడు అనేటటువంటి ముసలి వారైనా, అందరూ కూడా వారి పరిస్థితులలో, వారి సరిహద్దులలో వారికి నియమించినటువంటివి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే, బలవంతులై ఉండండి అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరమైనా సరే మన యొక్క స్థితిగతులకు తగినట్లుగా, మన శక్తికి తగినట్లుగా మనము ఎదుర్కోవాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. సాఫీగా సాగుతుంది మన జీవితం అనంటే అది క్రైస్తవ జీవితము కానే కాదు. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము ఖచ్చితంగా శ్రమలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో గాలి తుఫాన్లు, ఎన్నో ఆటుపోటుల మధ్యలోనే కొనసాగుతూ వెళ్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుర్కోవాల్సినటువంటి ఈ పరిస్థితులలో అనేకమైనటువంటివి ఎదుర్కొని జయించి, అందుకే పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటాడు, మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకము చేరాలి అని అంటాడు. ఎస్, మనకున్నటువంటి జీవిత కాలంలో, మనకున్నటువంటి ఆయుష్ కాలంలో, మనకు అప్పగింపబడినటువంటి పనిలో, లేకపోతే మనకున్నటువంటి ఆ యొక్క నిర్ణయ కాలములో మనము ఎదుర్కోవాల్సినటువంటివి, జయించాల్సినటువంటివి, అనుభవించాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని జయించటానికి, వాటిని ఎదుర్కొని నిలబడటానికి మనకేం అవసరం అనంటే
మనకు బలం అవసరం. అందుకే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, భూమి మీద నరుల కాలము, చెప్పండి ఎలాంటిదట, యుద్ధకాలమట. నరుల కాలము యుద్ధకాలమట. భూమి మీద నువ్వు ఉన్నంత కాలం, ఈ భూమిని నువ్వు విడిచి ఆ ప్రభు దగ్గరికి నువ్వు చేరేంత వరకు కూడా ఎలాంటి కాలమట, యుద్ధకాలమే. ఏ యుద్ధాలు లేవండి, ఏ ఆటుపోటులు లేవండి, ఏ శ్రమలు లేవండి, ఏ ఇరుకులు లేవండి, సాఫీగా నా జీవితం సాగుతుంది అని అంటే నువ్వు ఎక్కడో మిస్ అవుతున్నావు, దేవునికి దగ్గరగా లేవని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థనా పరుడికి, ఒక వాక్యం చదివేటటువంటి వాడికి, ఒక నిజ క్రైస్తవునికి ఖచ్చితంగా శ్రమల గుండా నడిచే అనుభవం ఉంటుంది. శ్రమల గుండా నడిచే అనుభవం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము ఉన్నంత కాలము యుద్ధకాలమే. కాబట్టి మనము బలవంతులమై ఉండాలి అని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యుద్ధములో అసలు మన శత్రువు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము చేసేటటువంటి యుద్ధములో అసలు శత్రువు ఎవరు, మన శత్రువు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తించకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఈ అంశాన్ని బట్టి మనము దేవుని చిత్తమైతే వచ్చే వారం ఈ అంశం కొరకు ధ్యానం చేద్దాం. దావీదు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను నేను. దావీదు గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు. యుద్ధం చేస్తాను గొల్యాతుతో అని అన్నప్పుడు ఏలియాబు అడ్డొచ్చాడు. ఏలియాబు అడ్డొస్తే ఏలియాబుతో తగులాడి గొడవ పెట్టుకొని అక్కడే ఆగిపోలేదు. చాలా సింపుల్గా అక్కడి నుంచి తప్పించుకొని సైడ్కి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా ఎన్నో అసలైనటువంటి వానితో యుద్ధం చేయకుండా ఎన్నో మధ్యలో వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని మనం అక్కడే ఆగిపోవటానికి వీల్లేదు. కానీ మన యుద్ధం ఎవరితోనో మనము గుర్తించి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశం గురించి మనము దేవుని చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనము బలవంతులమై ఉండాలి అని అంటే దేని చేత బలవంతులం కావాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళక ముందు మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి ఆ బలము ఏంటిది అనేటిది మనము గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గుర్తించకుండా యుద్ధానికి వెళ్ళినట్లయితే మనము ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అవమానపరచబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వెనుతిరిగి పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకుని చూచును కదా. ఎస్, ఎవరైనా ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలి అని అంటే వస్తున్నటువంటి శత్రువు ఎవరు, ఆ శత్రువు బలం ఏంటిది, ఆ శత్రువుకి ఎంత బలగం ఉన్నది, ఎంత సైన్యం ఉన్నది, ఆ సైన్యానికి నా బలం సరిపోతుందా, ఆ యొక్క సైన్యాన్ని ఎదిరించడానికి నా సైన్యం సరిపోతుందా, ఆ సైన్యం ఒక లెక్కకు నా సైన్యం ఒక లెక్క సరిపోతుందా లేదా అనేటటువంటిది మొదలే గుర్తించడా, మొదలే ఆలోచించడా, మొదలే చూసుకోడా? ఖచ్చితంగా చూసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చేటటువంటి శత్రువు ఎవరు, ఆ శత్రువుకి ఎంత బలమున్నది, ఆ శత్రువుని నేను ఎదిరించగలనా లేదా అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తాడు. ఆలోచించకుండా యుద్ధానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ అవమానపడాల్సినటువంటి పరిస్థితి, ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ యొక్క రాజును లేకపోతే ఆ శత్రువును జయించగలిగే సామర్థ్యం తన దగ్గర లేనప్పుడు, సైన్యం తన దగ్గర లేనప్పుడు, బలము తన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాడు? రాయబారము పంపి సమాధాన పడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నరుల కాలం యుద్ధ కాలము కాదా అని చెప్పబడుతున్నటువంటి మన జీవితంలో కూడా మన శత్రువు ఎవరో మనం గుర్తించాలి. ఆ శత్రువుతో మనము జయించటానికి మన బలము సరిపోతుందా, మన శక్తి సరిపోతుందా, మన సామర్థ్యము సరిపోతుందా అనేటటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించకుండా ముందడుగు వేస్తే చాలా అవమాన పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు భక్తుడు తన పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు
ఎన్నో రకాల దయ్యాలను వెళ్ళగొడుతూ తన పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి సందర్భాలు మనకు తెలుసు. అయితే స్కెవా అనేటటువంటి ఒక ప్రధాన యాజకుని యొక్క కుమారులు కూడా పౌలు లాగానే దయ్యాలను వెళ్ళగొడదాము అనేటటువంటి పరిచర్య స్టార్ట్ చేశారు. వారికి ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞానము, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నదా లేదా అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ శక్తిని వాళ్ళు గుర్తించకుండా ఒక దగ్గరికి వెళ్ళి దయ్యం పట్టిన వాడితో, దయమా బయటికి రా, యేసునామమున ఉచ్చాటన చేసిన, యేసునామమున మేము ప్రకటిస్తున్నాం, పౌలు ఏ పేరునైతే వాడుతున్నాడో అదే పేరును మేము వాడుతున్నాం, బయటికి రా అని అన్నప్పుడు నిజంగానే అక్కడ దయ్యం బయటకు వచ్చింది. కానీ అక్కడ చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? దయ్యం బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను యేసయ్యను గుర్తెరుగుతాను, యేసయ్య నాకు తెలుసు, పౌలును కూడా గుర్తెరుగుతాను, పౌలు కూడా నాకు తెలుసు, కానీ మీరెవరు అని వారి మీద దాడి చేసి వారిని వస్త్రహీనులుగా చేసి పారిపోయేటట్లుగా, అవమానపరచబడేటట్లుగా చేశాయట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనము కూడా మన శత్రువుని గుర్తించి వాణ్ణి ఎదిరించగలిగే, అంటే మనము తక్కువ వారమో వాని ముందు మనం ఓడిపోయేటటువంటి వారం, మన శక్తి సరిపోదా నేను చెప్పట్లేదు. దేవుడు బలవంతుడు, మనల్ని బలపరిచినటువంటి దేవుడు. నిజంగా వాస్తవానికి గబ్రియేలు కంటే, మిఖాయేలు కంటే అపవాదికి ఉన్నటువంటి శక్తులు చాలా గొప్పవి. ఇది నేను చెప్పట్లేదు. యెహెజ్కేలు గ్రంథంలో, దానియేలు గ్రంథంలో అనుకుంటాను, అపవాది యుద్ధం చేసినప్పుడు గాబ్రియేలు, మిఖాయేలు కలిసి యుద్ధం చేసినటువంటి పరిస్థితి, 21 రోజులు ఆటంకపరచబడినటువంటి పరిస్థితి, ఆ తర్వాత దానియేలు దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. నిజంగా అపవాదికి ఉన్నటువంటి శక్తి, బలము చాలా ఉన్నతమైనటువంటిదే. కానీ నేను వాని హైలైట్ చేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాని శక్తికి మించినటువంటి శక్తి మన యేసయ్యలో ఉన్నది. హల్లెలూయా. అపవాది శక్తికి మించినటువంటి బలాన్ని మనకి, అందుకే ఆయన అన్నాడు, శత్రువుకు మించినటువంటి బలమును, అధికారమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి శక్తిని మనము గుర్తించాలి అని అంటున్నాను. మనము చూసుకోవాలి, మన శక్తి సరిపోతుందా లేదా, ఇంకా ప్రార్థనలో గడపాలా, ఇంకా వాక్య ధ్యానం చేయాలా, ఇంకా ఎలాగా నేను శక్తిని పొందుకోవాలని మనము చూసుకోవాలి, గుర్తించాలి. గుర్తించిన తర్వాత, మనము తెలుసుకున్న తర్వాత అప్పుడు యుద్ధాన్ని ప్రకటించాలి. ఏ విధంగా మనము శక్తిని పొందుకుంటాం, ఏ విధంగా మనం బలంను పొందుకుంటాం అని అంటే 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా, దేవుని వాక్యము వలన మనకు బలం వస్తుంది. ఎలాగొస్తుంది చెప్పండి? దేవుని వాక్యము వలన మనకు బలం వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రతి దినం మనము చదువుతూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో, జ్ఞాపకంలో ఉంచుకుంటామో, అప్పుడు మనము బలవంతులంగా మార్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవసించి ప్రార్థించిన తర్వాత అపవాది యేసయ్యను ఏం చేశాడట చెప్పండి? ఏం చేశాడట? శోధించాడట. ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడే 40 దినాల ఫాస్టింగ్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అపవాది శోధిస్తాడా? ఆలోచన చేయండి. మనం ఏమనుకుంటాం, మన ఆలోచన అంతా ఎట్లుంటుంది అని అంటే, ఉపవాస ప్రార్థన అయిపోయిందని అంటే మొత్తం ఇక ఎక్కడికక్కడ పరిస్థితులన్నీ మొత్తం టర్న్ అయిపోవాలని అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఉపవాసంలో ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థనలో బలపడతామో, ఎప్పుడైతే వాక్య ధ్యానం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనము బలం కలిగి ఉండాలని ముందుకు కొనసాగుతామో, అప్పుడే మన జీవితంలో అపవాది ఎంటర్ అవుతాడు. అప్పుడే వాడు మన మీద దాడి చేస్తాడు. మనము సాధారణంగా ఉన్నన్ని రోజులు వానికి ఏ ప్రాబ్లం లేదు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండు, నువ్వు వాక్యం చదవకుండా ఉండు, వానికి ఏ సమస్య రాదు, వానికి ఏ బాధ ఉండదు, వానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ నువ్వు ప్రార్థన కొరకు మోకరిస్తే, నువ్వు ఉపవాసం కొరకు మోకరిస్తే, నువ్వు వాక్య ధ్యానం కొరకు నీ చేతుల్లో బైబిల్ పట్టుకుంటే వానికి కాలిపోతుంది. వానికి నడినెత్తి మొదలుకొని పాదం వరకు కాలుతుంది వానికి. అప్పుడు వస్తాడు శోధించడానికి, అప్పుడు వస్తాడు పడగొట్టడానికి, అప్పుడు వస్తాడు డిస్టర్బెన్స్ చేయడానికి, అప్పుడు వస్తాడు మన మీద దాడి చేయడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాస ప్రార్థనలు ముగించుకోగానే 40 దినాల తర్వాత శోధించడానికి వచ్చాడు. ఎలాగ శోధించాడు? మనిషికి కలిగినటువంటి చాలా కుయుక్తి చేత శోధించాడు. ఆకలితో ఉంటాడు కదా, ఈ రొట్టెలను రాళ్ళని చేసుకొని తిను, ఇక్కడ నుంచి దూకు, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, వాక్యం ద్వారానే శోధించాడు, మరి దేనితోని కాదు, వాక్యం ద్వారానే శోధించాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా
అర్థం కాని పరిస్థితులలో ఇది వాస్తవమేనా, అవ్వ దగ్గరికి వచ్చి చెప్పింది అదే కదా, ఇది నిజమా అని అనే ఒక డౌట్ కలిగజేశాడు. మనకే ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా, మనకే అనుమానం వచ్చేటట్లుగా, మనకే డౌట్ కలిగేటట్లుగా వాడు మాట్లాడతాడు. చాలా కుయుక్తిగా వాని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే వాడు క్లెవర్. వాడు ఎలాంటి వాడట? కుయుక్తిపరుడు. వాడు చాలా కుయుక్తిగా మోసం చేస్తాడు వాడు. అందుకే యేసయ్యను వాక్యం ద్వారానే శోధించడానికి వచ్చాడు. కానీ నా యేసయ్య ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు అని అంటే వాక్యం ద్వారానే వాణ్ణి ఎదిరించి వెళ్ళగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని అన్నాడు. దేవుని శోధింపద్దని ఏ మాట చెప్పినా దేవుని వాక్యం ద్వారానే. అందుకే మనము నెక్స్ట్ ధ్యానం చేస్తాం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఆ సర్వాంగ కవచాన్ని ధ్యానం చేస్తాం. మనము వాక్యం అనే ఆత్మ ఖడ్గం ద్వారా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎదిరించాడో అపవాది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. దేవదూతలు వచ్చి పరిచర్య చేశారట. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలుగుతున్నటువంటి శోధనలో మనకు జయం రావాలి, దేవదూతలు వచ్చి పరిచర్య చేయాలి అని అంటే మనము వాక్య జ్ఞానము, వాక్య బలము కలిగి ఉండాలి. ఈ యుద్ధ కాలంలో మనం దేని చేత బలం పొందుకుంటాం? వాక్యము చేత బలం పొందుకుంటాం. అందుకే ప్రతి దినం వాక్యాన్ని మనము సేవించే వారమై ఉండాలి. అందుకే ఒక భక్తుని దగ్గరికి వచ్చి ఒక రాజు అంటాడు, నీవు అనుదినము సేవించేటటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఎస్, అనుదినము సేవించే దేవుడు నన్ను రక్షించాడు. ఈ మాట మనం చెప్పగలగాలి. అనుదినము మనము వాక్యాన్ని సేవించే వారంగా ఉండాలి, అనుదినము వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. అనుదినము సేవించడం ద్వారా, అనుదినం వాక్యాన్ని చదవటం ద్వారా, అనుదినం వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్య బలం మనకు ఉండటం ద్వారా మనము శత్రువుని జయించగలుగుతాం. మనము ఏ యుద్ధంలోనైనా విజయాన్ని పొందగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా పొందుకుంటాం మనం బలం? దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బలము పొందుకుంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా మనం బలాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయటానికే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి పరిస్థితులలో, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది ఏ పరిస్థితి అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఏ ఆలోచన అయినా, ఏ సమస్య అయినా, అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి భారానికి మించిందైనా, మన చేత మనము చేయగలిగేదైనా పర్వాలేదు. మనము ఇది నేను చేయగలుగుతలే, ఏది నేను చెప్పగలుగుతలే అని అనుకునేదైనప్పటికీ పర్వాలేదు. ప్రతి దాని విషయములో పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడతామో ఆయన ఏం చేస్తాడనంటే అపవాది తంత్రములను గుర్తుపట్టేటటువంటి జ్ఞానం మనకిస్తాడు. అపవాది ఎలాంటోడు? వాడు తంత్రగొట్టు. అపవాది తంత్రములను ఎదురించుటకు మీరు శక్తిమంతులు కావాలని అంటాడు. అపవాది ఎలాంటోడట? వాడు తంత్రగొట్టు. వాని తంత్రములు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ తెలిసిన వాడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీద మనం ఆధారపడితే అపవాది తంత్రములు ఏమిటో గుర్తుపట్టే జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడో, ఆ నడిపింపిస్తాడో, మనము సులువుగా జయించగలుగుతాం. శత్రు దేశాలన్నీ కూడా ఇశ్రాయేలీల మీద యుద్ధం ప్రకటించాలని ఈ విధంగా ప్లాన్ వేసి, ఆ విధంగా స్కెచ్ చేసి ఎన్నో ప్లాన్స్ వేసినప్పటికీ కూడా ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకు తెలుస్తున్నాయి. తప్పించుకుంటున్నాడు. ఎలా 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 అని శత్రు రాజులు పరిచయం అయిపోతుంటే అక్కడ ఒక మనిషి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ ఎవరున్నారట? ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఏం ఆలోచన చేసినా వెంటనే ఆయనకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే శత్రువు ఆలోచన చేసే ప్రతి ఆలోచన మనకు ముందుగానే తెలియజేస్తాడు. తెలియచేసినప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. అందుకే దేవుడు ఎన్నోసార్లు దేవుడు చేసిన యుద్ధాలు చూడండి. మీరు ఫలానా చోట మాటగాలను పెట్టండి, మీరు ఫలానా త్రోవను వెళ్ళండి, మీరు ఇలాగా ఎన్నో స్ట్రాటజీస్ని, ఎన్నో మెలకువలను, ఎన్నో టెక్నిక్స్ని అక్కడ చెప్పి యుద్ధం జరిపించినట్లుగా మనం చూస్తాం. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మన జీవితంలో కూడా మనము కూడా దేవుని మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే ఎన్నో ఆలోచనలు ఇస్తాడు. ఇలా
చేయించాలి, ఇలా ప్రార్థించాలి, ఇలాగ వెళ్ళాలి, ఇలాగ అన్నీ కూడా బోధిస్తాడు మనకు పరిశుద్ధాత్మదేవుడు. ఆయన మనకు బోధించడానికి, మనకు సహాయం చేయటానికే మన కొరకు ఆయన అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినం కూడా ఒక్కరోజుతో మనము ఇక సాలే అన్నట్లుగా ఉండొద్దు. ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి విషయం, నేను మరలా చెప్తున్నాను, ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి విషయం అన్నిటి మీద పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం బలం పొందుకుంటారట? నూతన బలం పొందుకుంటారట. పాతది కాదు, నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి బలం కాదు, నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి శక్తి కాదు. ఏలియాను తట్టి దేవుడు ఏమన్నాడనంటే, శక్తికి మించినటువంటి ప్రయాణం, శక్తికి మించినటువంటి ప్రయాణం. ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? ఒకే ఒక రొట్టె కదా. ఒక అప్పము తిన్నటువంటి తర్వాత శక్తికి మించినటువంటి ప్రయాణం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో మనము నూతన బలాన్ని పొందుకుంటాం. శక్తికి మించిన ప్రయాణాన్ని మనం చేయగలుగుతాం. యుద్ధంలో బలవంతులంగా ఉంటాం. మనము దేవుని ఆత్మ ద్వారా ఆ బలాన్ని పొందుకొని శత్రువుని జయించిన వారముగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతున్నారు గొలియాతుని చూసి, కానీ యెహోవా కొరకు ఎదురు చూచి దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు చాలా చిన్న వడిసెల రాయితో అంత పెద్ద మనిషిని చంపేశాడు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధ కవచాలు కలిగినటువంటి వారు, యుద్ధ నేర్పరితనం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు అక్కడ సైన్యములో. కానీ దావీదు ఒక చిన్న వడిసెల రాయితో యుద్ధంలో విజయం పొందాడు. దేవుని కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొంది ప్రతి యుద్ధములో కూడా విజయాన్ని సాధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూడటం అంటే ఎలాగ అనంటే, మనము ప్రార్థిస్తాం కదా, ఎన్నో అంశాలను పెట్టుకొని ప్రార్థిస్తాం, ప్రతి దినం ప్రార్థిస్తాం, ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తాం. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మనము కొద్ది నిమిషాలు ఎదురు చూడాలి. దేవుడు ఏం చెప్తాడు? ఇప్పటి వరకు మన సమస్యలను ఆయనకు చెప్పాం, ఇప్పుడు ఆయన ఏం చెప్తాడో అని ఎదురు చూడాలి. ఇది ఒక రకమైనటువంటి ఎదురు చూపు. ఆ తర్వాత మనం ప్రార్థిస్తాం, ప్రార్థించిన తర్వాత మనం ఎదురు చూడాలి. మనం అనుకున్న టైంలో కాదు, దేవుడు తనకున్నటువంటి టైంలో. అందుకే సురేష్ గారు ఎప్పటికీ ఒక మంచి మాట చెప్తాడు కదా, దేవుడు సమయానికి ముందేం చేయడట, సమయం దాటిన తర్వాత ఏం చేయడట, కరెక్ట్ సమయానికి ఖచ్చితంగా చేస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్, నీ జీవితంలో ఇది అయిపోతుందేమో అని నువ్వు టెన్షన్ పడవచ్చు, అబ్బా ఇది కాదులే అని నిరాశ పడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి టెన్షన్ తీసుకున్నా, అమ్మో సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఎస్, నీ జీవితంలో ఏ సమయం అయిపోదు. దేవుడు తగిన సమయంలో ప్రతిదీ కూడా అనుగ్రహించే దేవుడు, తగిన సమయంలో ప్రతి కార్యము చేసేటటువంటి దేవుడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం 3 విషయాలను నేను జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా మనము బలవంతులమై ఉండాలి. ఎలాగ బలవంతులమై ఉండాలి? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలి. మన శక్తి ఏంటో మనం గుర్తించాలి. ఈ దినం మనం గుర్తించాలి. ఎస్, శత్రువుతో పోరాడి జయించగలిగిన బలం మనకున్నదా? మనం గుర్తించాలి. గుర్తించి ఒకవేళ మనలో శక్తి లోపం ఉంటే, మనలో ఒకవేళ బలం తక్కువగా ఉంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఇంకా దేవుని వాక్యంలో బలపరచబడాలి, దేవుని వాక్యం చేత బలపరచబడాలి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఆ విధంగా మనము ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో నిలకడగా ఉండి మనము దేవుని బలాన్ని పొందుకొని, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలాన్ని పొందుకొని, శత్రువునికి మించిన జ్ఞానాన్ని మనం పొందుకొని ఎల్లప్పుడూ ప్రతి యుద్ధములో మనం విజయం పొందుదుముగాక. బలవంతులమై పోరాడి ప్రతి యుద్ధములో మనము గెలుపొంది మహా విజయోత్సవముతో ఊరేగింపబడుదుముగాక, దేవుని చేత ఘనపరచబడుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. విన్న వాక్యాన్ని బట్టి ఇచ్చిన మాట మనము ప్రార్థన చేసుకుందాం.